సో ఇప్పుడే ఫామ్ దగ్గరికి ఒక బ్రదర్ వచ్చినారు. వీళ్ళు కూడా గేదెలు కొన్నికి వచ్చారంట. ఆల్రెడీ ఒక 3 గేదెలు అయితే బేరం జరిగినాయి. బ్రదర్ ని అడుగుదాము. బ్రదర్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. అన్నాలో అయితే మనకి ఇక్కడ విజయవాడ నుంచి రావడం వచ్చి జరిగింది. అన్న అయితే 3 గేదెలు అయితే కొనుగోలు చేశాడు. అన్న ఇంతకు ముందు కూడా మన ఫామ్ లోనే 2 గేదెలు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఈ 2 గేదెలు కొనుగోలు చేసి అన్నకి బాగా సక్సెస్ అయింది. దాంతో సక్సెస్ అయింది కదని చెప్పేసి ఈ మధ్యనే మళ్ళీ మేము ఫోన్ చేసి అన్న రేట్లు తగ్గి గేదెలు ఏమైనా వేసుకుంటే అంటే ఇదే సమయం మీరు వేసుకుంటే 2 అని చెప్పేసి అంటే భలే చెప్పావన్న. ముందు కూడా మనకి గేదెలు ఇప్పటికే పాలు కొంచెం తగ్గినాయి, నాకు కూడా పాలు కావాలి, నేను వస్తానని చెప్పేసి అన్న అయితే రావడం జరిగింది. ఇప్పుడు అన్న మాటలోనేనండి ఎన్ని గేదెలు తీసుకున్నాడు, ఎంతకు తీసుకున్నాడు అని చెప్పేసి. అన్న చెప్పన్నా. పోయినసారి కింద వచ్చాం, వచ్చినప్పుడు 2 గేదెలు తీసుకున్నాం. వాళ్ళు 5 లీటర్లే చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేతది దాని మీద 6 లీటర్లు 6.5 లీటర్లు కూడా ఇచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ మాకు పాడి తగ్గిందని చెప్పేసి గతంలో తీసుకున్న అనుభవం మీద ఫోన్ నెంబర్లు ఉంటే ఫోన్ చేసి ఇలాగే వీడియో వేర్లావా డైరీ వీడియోస్ వస్తే చూస్తే ఫోన్ చేసి రండి అన్న, ఇక్కడ గేదెలు రెడీగా ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు, ట్రాన్స్పోర్ట్ అవి కూడా ఫ్రీ ఇస్తామని చెప్పారు. అంటే ఇంక 3 గేదెలు తీసుకున్నాం. ఒక్కొక్కటి 1.30 చిల్లర మీద 3 కలిపి 4.10 వరకు అయింది. ఒకటి 1.40, ఒకటేమో 1.30 కింద. పోయినసారి తీసుకెళ్ళిన నమ్మకంతోనే ఈసారి కూడా రావడం జరిగింది. మంచి పాలు దిగుబడి ఉంది కాబట్టి మన వాళ్ళ మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు లాస్ట్ ఎప్పుడు తీసుకుపోయారు బ్రదర్? నేను డిసెంబర్ లో తీసుకెళ్లాను. ఒక 6 నెలల పాటు అయింది. ఇప్పటికి మళ్ళీ కొత్తగా తరుపులు వస్తా ఉన్నాయి. వర్షాకాలం రేట్లు తగ్గాయని మన వాళ్ళు చెప్పారు. అనుకున్నట్టుగానే ఇక్కడ రేట్లు కూడా అనుకూలంగా వస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు 3 గేదెలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ ఇంకొక 4-5 గేదెలు పడతాయి చెప్తే మళ్ళీ వస్తాయని చెప్పారు. అది తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక 10 రోజుల్లో వస్తాం. పోయినసారి డిసెంబర్ లో వచ్చాం. 1.45 లక్ష 50,000 పడింది. 2 గేదెలు తీసుకెళ్ళాం. అప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు వరకు వచ్చాయి పాలు. ఇప్పుడు మళ్ళీ పాడి తగ్గిందనే ఉద్దేశంతో మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అయితే ఇప్పుడున్న దానికైతే కొంచెం అనుకూలంగానే ఉన్నాయి గేదెలు, వర్షాలు పడుతున్న కారణం చేత. కాబట్టి వచ్చాం. ఇది ఒక గేదె తీసుకున్నారు. ఇది నిండు సూడి గేదె, రెడీ టు డెలివరీ బఫెలో. ఇంకొక వారంలో ఇంతదంట. ఇదొకటి ప్లస్ ఇదొకటి. ఇది కూడా నిండు సూడి కదా? ఇది కూడా నిండు సూడి గేదెని. ఓకే, 10 days లో 4-5 బ్రదర్ నేను ప్రకారం ఇది ఎన్ని ఉంటుంది బ్రదర్ పాలు? ఇది మన వాళ్ళు చెప్పడం అయితే 6 లీటర్లు చెప్పారు. 6 లీటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న గేదె ఇది. 6 ఈజీగా పిండే అవకాశం ఉంది. మంచి దానా, పచ్చగడ్డ అది ఎండుగడ్డ అది జాగ్రత్తగా ఇస్తే కంపల్సరీగా గేదె అనేది ఇస్తుంది. ఎన్ని అయితే ఉంటది బ్రదర్ ఇది అంచనా ప్రకారం? ఈ 3 అయితే ఉంటది. 3 అయితే ఉంటది. 3 అయితే ఉంటది. నెక్స్ట్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా సెలెక్ట్ చేసుకున్నాం. నిండు సూడి గేదె. ఇది కూడా నిండు సూడి. ఎన్ని బ్రదర్ నీ అంచనా ప్రకారం? ఇది కూడా 5.5 6 అలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఇది ఆర్డర్ చేయడానికి ఇంకా ఒక 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ లోపల మేము వెళ్ళిన తర్వాత మేపుకుంటాం కాబట్టి బాగానే ఇది కూడా సక్సెస్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న 3 గేదెలు మినిమం అయితే 5 విండుతాయి. మినిమం 5 లీటర్లకు తగ్గేది లేదు. గ్యారంటీ 5 లీటర్లు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏం తప్పుగా ఏం మాట్లాడలేదు. గేదెని బట్టే వాళ్ళు రేట్ కావచ్చు, పాలు హెల్డింగ్ కావచ్చు కరెక్ట్ గానే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇది ఒకటి 15 days అలా ఉంటది. ఆర్డర్ అది ఇంకా టైం పడుతుంది. ఒక 15 days లో అవుతుంది. ఈ లోపల ముందుగానే మనం తీసుకెళ్తే మంచిదని చెప్పేసి వచ్చాం అనమాట. ఈయనదైనా దోళ్ళు అయ్యి డ్యామేజ్ అవుతాయి కదా, దానికంటే ముందే తీసుకెళ్దాం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. 3 గేదెలు తీసుకున్నాం. ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళు ఇస్తా ఉన్నారు. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ పార్టీలందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం. మాది విఎల్ డైరీ ఫార్మ్ అండి. మా డైరీలో 365 రోజులు కూడా ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రా జాతి, బండి జాతి గేదెలు అయితే అమ్మకానుకుంటాయి. గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కూడా అమ్మకానుకుంటాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం బాగా రేట్లు తగ్గాయండి. గేదెకి 10 నుంచి 30,000 వరకు గేదెల రేట్లు అయితే తక్కువ అయితే జరిగిందండి. అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉన్నాయండి. రోజుకి 10 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మన డైరీలో ఇప్పుడు అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయండి. అన్ని కూడా హెవీ సైజులు ఉన్నాయండి, హెవీ మిల్కలు ఉన్నాయి. ఎట్లా ఇది నిండు సూడి బ్రదర్? ఇది నిండు చూడండి. ఓకే, ఇది ఇప్పుడు 3-4 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. ఇది నిండు చూడండి. ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ మీద ఉందండి. రోజుకి 8 పూటకు 8 16 లీటర్లు అవుతాయి. సో ఆల్రెడీ ఇందాక మనం చూసాం కదా వీడియోలో, బ్రదర్ సెలెక్ట్ చేసుకున్న 3 గేదెల్లో ఇది ఒకటి. ఇది ఒకటండి. ఇందాక తీసుకున్నారు ఆల్రెడీ. ఇవి విజయవాడకి వెళ్ళిపోతున్నాయి 3 గేదెలు. అదొకటి ప్లస్ ఇది ఒకటి. సూడి గేదె సైజు కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చూడవచ్చు. గేదెలు 3 కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే బ్రదర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు.
మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఆ బ్రదర్ బాగా అవగాహన ఉంది గేదెల మీద. ఆ బ్రదర్ కి బాగా అవగాహన ఉందండి. ఇంతకు ముందు కూడా వేరే వేరే డైరీ ఫామ్ లో తిరిగి తీసుకున్నాడు. అతను డైరీ ఒక 5-6 సంవత్సరాల బట్టి నుంచి రన్ చేస్తున్నాడట. మనకి పోయిన డిసెంబర్ లో ఆయన మనకి రావడం అయితే జరిగింది మన దగ్గరికి. మనం 2 గేదెలు ఇచ్చాం. మనం తక్కువ పాలు చెప్పినా ఆయన మనకి అనుకుంటే కన్నా ఫామ్ చాలా బాగా చేస్తారండి. ఆయన బాగా చూసుకోవడం వల్ల మనం అప్పుడు ఆ గేదెలు మినిమం 12 లీటర్ల గ్యారెంటీ ఇచ్చాం. ఆయనకి 13 కూడా పిండి అంట. బ్రదర్ ఇప్పుడు అనుభవం తెచ్చుకున్న తర్వాతనే గేదెలు తీసుకోమని చెప్తారా? అనుభవం ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి బ్రదర్ ఒక రైతు? అయితే మంచి గేదెల్ని బ్రీడ్ గేదెల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు అన్న వచ్చాడు, మంచి బ్రీడ్ గేదెల్ని 3 గేదెలు కూడా మంచి సెలెక్ట్ చేసినాడు. 2 ముర్రా గేదెలు, బన్నీ గేదెలు సెలెక్ట్ చేసినాడు. అలా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చినట్లయితే మంచి గేదెలు సెలెక్ట్ చేసుకుంటారు. రూపాయి డబ్బులు ఎక్కువ తక్కువ అని చూడరు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనల్ని అడుగుతూ ఉంటారు, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూసిన తర్వాత, యూట్యూబ్ లో గేదెలు చూసిన తర్వాత, అన్న 90,000 నుంచి గేదెలు ఉన్నాయి కదా, 90,000 గేదెలు కావాలి, నాకు ఇంకా తక్కువలో గేదెలు కావాలి, 80,000కే గేదె కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఉంటాయండి 80,000కి 90,000కి ఇంకా తక్కువలో కూడా గేదెలు ఉంటాయి. అవి ఉన్నా మీకు యూజ్ అవుతావు. మీకు బాడీ సక్సెస్ అవ్వాలి, మీ డైరీ సక్సెస్ అవ్వాలంటే మంచి గేదెలు వేసుకోవాలి. మెయిన్ సెలక్షన్ మీది. మీ సెలక్షన్ పెట్టే పిండి కొద్ది రొట్టె. ఎక్కడ కూడా ఏది తక్కువ రాదు కదన్నా. దాన్ని పిండి కొట్టే రొట్టె అన్నందుకు దాన్ని బట్టే మనకి ఉంటది. దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు కూడా బ్రీడ్ గేదెలు వేసుకున్నట్లయితే మనకి డైరీ సక్సెస్ అవుతుందండి. ఒక 10,000 5,000 ఎక్స్ట్రా అయినా కూడా మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ అండి మెయిన్ ఇంపార్టెంట్. గేదెల సెలక్షన్ అనేది మెయిన్ డైరీ ఫార్మ్ సక్సెస్ కు మొదటి కారణం అంటారు. మొదటి కారణం అండి. ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏదో 3 కొంటే కూడా ఇస్తున్నాము, ఫ్రీగా పంపిస్తున్నాము అనేది అంటున్నారు. ఎట్లా 3 గేదెలు కొన్నా సరే ఇస్తున్నారా ట్రాన్స్పోర్ట్? నేను పోయిన సంవత్సరం అంతా కూడా 5 గేదెలకే ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. 5 గేదెలకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ సంవత్సరం మనం 3 గేదెల నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. 3 గేదెల పైన కొనుగోలు చేస్తున్న ఎవరికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. 3 గేదెల కంటే కింద కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటున్నాం అండి. ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా. మనం ట్రాన్స్పోర్ట్ కూడా ఎందుకు ఫ్రీ ఇవ్వగలుగుతున్నాం అంటే మనకి రిటర్న్ బళ్ళు ఉంటాయండి. ఇటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ కానీ, ఇటు బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ వెళ్ళే రిటర్న్ బళ్ళు ఉంటాయండి. ఈ రిటర్న్ బళ్ళు హైవేనండి. ఈ హైవేలోనే మాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్లోడింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడో వచ్చి పడుకుంటారండి. అంటే ఏదో ఒక కిరాయి తగులుతుంది కదా అని చెప్పేసి ఇట్ని చేసుకుని వెళ్ళిపోతారు. అది మనం వాళ్ళకి డీజిల్ లిమిట్ ఇచ్చాం అనుకోండి, ఇట్ని తీసుకుని వెళ్ళిపోతారు. అలా మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఫీడింగ్ విషయానికి వస్తే ఏ ఫీడింగ్ పెట్టుకుంటే గేదెలు ఎక్కువ పాలిస్తాయి? ఒక్కొక్కరు ఒక ఫీడింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టుకున్న ఫీడింగ్ కోస్తాలో పెట్టుకోరు, కోస్తాలో పెట్టుకున్న ఫీడింగ్ రాయలసీమలో పెట్టుకోరు, రాయలసీమలో పెట్టుకున్న ఫీడింగ్ తెలంగాణలో పెట్టుకోరు. అలా పెట్టుకోరు అనుకోనాక ఏం లేదన్నా. పెట్టుకోరు అనుకుంటే పాయింట్ అది. నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఎక్కువగా దొరుకుతూ ఉంటది. మీ సైడ్ మొక్కజొన్న ఎక్కువ? మా సైడ్ మొక్కజొన్న దొరుకుతుందండి, గోధుమ తోడు దొరుకుతుందండి, వరి తోడు దొరుకుతుందండి, పచ్చజొన్నలు దొరుకుతాయండి, తెల్లజొన్నలు దొరుకుతాయండి, అలాగే గోధుమ చున్ని దొరుకుతండి, కంది చున్ని దొరుకుతుందండి. ఇవన్నీ మాకు దొరికి ఉంటాయండి. కొన్ని ఏరియాలో దొరకని ఉంటాయి. పత్తి శాఖ మేము బాగా ఎక్కువ యూజ్ చేసేదంటే పత్తి శాఖ, మొక్కజొన్న పొట్టు, గోధుమ తోడు, వరి తోడు. ఈ 4 మినిమం గేదెలు బట్టి మనం పెడతామండి. అంటే ఇదే పెట్టమని కాదు, ప్రతి ఏరియాలో మీ ఏరియాలో ఏది దొరుకుతుంది ఇది పెడితే బాగా పాలు ఇచ్చేస్తుంది, ఇది పెడితే పాలు ఇవ్వదని ఏముండదు. గేదె ఏది ఇష్టంగా తింటే మన ఏరియాలో ఏది అవైలబుల్ గా ఉంటే అది పెట్టుకోవచ్చండి. ఇదే పెట్టాలి, ఇంతే పాలు ఇస్తే ఎక్కువ ఇచ్చేస్తాయి అనుకోడానికి ఏమి లేదండి. దానాల విషయంలో అంటే దానా మనం ఇచ్చుకుంటేనే గేదె పాలు ఎక్కువ అవుతాయండి. మనం దానా కంపల్సరీ దానా పెట్టాల్సిందే. పాడిగేదికి కంపల్సరీ పాడిగేది పాలు ఎక్కువ అవ్వాలంటే మనం దానా పెట్టాల్సిందే. ఆ దానా పెట్టినప్పుడే పాలు కూడా మనకు ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ ఎక్కువ పిండుతాయి. అలాగే గేదె కూడా బాగుంటాయి. కొంతమంది దానా పెట్టే విషయాలలో కొంచెం దానా తగ్గించి ఓన్లీ పచ్చిగడ్డి తౌడు నీళ్ళు దాపుతారు. ఆ సినారియోలో పాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఓన్లీ పచ్చిగడ్డి తౌడు నీళ్ళు ఈ రెండే పెడితేనే ఏం పాలు తగ్గిపోవండి. పచ్చగడ్డి ఇప్పుడు చాలా మంది ఏంటంటే పచ్చగడ్డి మేపుకుంటారు, ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి చాలలు ఉంటాయి, బాగా పచ్చగడ్డి ఉంటుంది, కడుపు నిండా పచ్చగడ్డి మేపుకుంటారు, కొంత ఎండుగడ్డి మేపుకుంటారు. ఈ 2 సంభవాలను మేపుకొని ఆ నీళ్లు పెట్టుకుంటారు, ఆ నీళ్ళ మీద తౌడేసుకుంటారు. అలా కూడా పాలేం తగ్గవు. దానిలో ఎంత ఉన్నా అంత ఇస్తుంది. గేదెలో దమ్ము ఉండాలి. పాలు విండాలంటే గేదెలో దమ్ము ఉండాలి. అది ఉన్నప్పుడు పాలు ఎక్కడికి పోవు, దాని పాలు ఏం పోవు. కానీ పాలు కొంచెం బాగుండాలి, గేదె కూడా మనకి బాగుండాలి. ఎందుకంటే మెయిన్ పేట కోసం ఈ ఎక్కువ దానాలు పెట్టడం అయితే జరుగుతుంది. ఎక్కువ పేట కూడా రావాలండి. మనకి పేట రావాలంటే ఏం చేయాలి? మినపొట్టు, ఈ కందిపొట్టు, ఈ మొక్కజొన్న ఇవి పేట కూడా కొంచెం పెరుగుతాయండి. ఆ పేట కోసం కొంచెం దానాలు ఎవడైతే జరుగుతుంటదండి. అంతే తప్ప దానిలో ఉన్న పాలు ఇప్పుడు తౌడేసినంతలోని నీళ్ళలో తౌడేసినంత మట్లకి పాలేం తగ్గిపోవండి. అంటే చాలా మంది ఏంటంటే దానా ఖర్చులు ఎక్కువ కదా. ఇప్పుడు దానా కూడా తక్కువ రేట్ లేదు. కేజీ 35 రూపాయలు పైన ఉంది తప్ప తక్కువ ఏం లేదు. ఈ దానా మనకి ఎక్కువ దానా లేదు కూడా
కేజీ 35 రూపాయలు ఉన్నాయి. ఆ దానాలే 3 కేజీలు 2 కేజీలు ఇవ్వాలంటే ఇప్పుడు ఉన్న పాల రేట్లకి వాళ్ళు కూడా సూట్ కావట్లేదు రైతులకి. దాని వల్ల ఏంటంటే అలా అలా ఆ పచ్చగడ్డి ఆ ఎండుగడ్డి ఆ తవుడుతో అలా మేనేజ్ చేస్తారు చాలా మంది కూడా చాలా దిక్కులే. కానీ డైరీ ఫామ్ విషయానికి వస్తే డైరీ ఫామ్ లో మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా దానాలు ఇస్తారండి. ఈ మామూలుగా ఊళ్ళో మేపుకునే వాళ్ళు 2 కేజీలు మేపుకునే వాళ్ళు అయితే మీరు అన్నట్టు ఈ తౌడు మీద నీళ్ళ మీద తౌడు వేసేసి అలా కానిస్తా ఉన్నారు. రైతులు అంటే వాళ్ళ రైతులు ఎక్కువ దానాలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారండి. ఖర్చు ఏవి ఉంటుంది పెట్టడం వల్ల ఖర్చు అనుకుంటున్నాం కదండి. పచ్చగడ్డి పోయినా కూడా ఒక మనిషి కొయ్యాలి. ఈ దానాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పచ్చగడ్డి ఒక మోపు తక్కువ కోసినా సరిపోతుంది 2 పూట్ల దానాలు ఇచ్చుకోవడం వల్ల. అలా గేదె కూడా మనకి బాగుంటుందండి, తయారు బాగుంటుంది, ఎండిపోకుండా ఉంటుంది. మనం పెట్టిన ఈ ఎన్నైతే ఈ పచ్చగడ్డి వేసినా ఎండుగడ్డి వేసినా అంత వేసినా ఈ దానాలు ఇవ్వకపోతే కొంచెం గేదె పక్కపలసగా అంటుంది. అదొక కారణం ఉంటుంది. సో చూసుకోవచ్చు. గేర్ కాకుండా వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.